హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 3 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కృత్రిమ గుండెను తయారు చేస్తున్నాం అని చెప్పేసి మనకు న్యూస్లో ఉందండి. పద్మశ్రీ గ్రహీత అయిన ఎన్ఎఫ్టిడిసి డైరెక్టర్ అయిన సుబ్రహ్మణ్యం గారు ఈ కింది వాక్యాలు చేశారండి. వీపునకు తగిలించుకునే డయాలిసిస్ పరికరాన్ని తెస్తున్నాం. అంతరిక్షం నుంచి ఆరోగ్య రంగం వరకు దేశాన్ని సాంకేతిక ఎగుమతిదారుగా మార్చాలన్నదే మా లక్ష్యం అని చెప్పేసి ఆయన వాక్యాలు చేశారండి. అయితే పద్మ అవార్డ్స్ అని వచ్చింది కాబట్టి పద్మ అవార్డ్స్ గురించి చూద్దామండి. 2026 ఇయర్ గాను టోటల్ పద్మ అవార్డ్స్ వచ్చేసి 131 ప్రదానం చేశారండి. అందులో పద్మ విభూషణ్ వచ్చేసి 5, పద్మభూషణ్ వచ్చేసి 13, పద్మశ్రీ వచ్చేసి 113, టోటల్ 131 అండి. ఈ పద్మ అవార్డ్స్ ఇవ్వడం అని చెప్పేసి 1954 నుంచి స్టార్ట్ చేశారండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. అంచెలంచెలుగా ఎదిగిన కరీంనగర్ అండి. కరీంనగర్ గురించి కొంచెం చారిత్రకంగా ఏం పాయింట్స్ ఏమున్నాయో చూద్దాము. ఈ ప్రాంతం గోదావరి నది ఉపనది అయిన మానేరు నది ఒడ్డున ఉందండి ఇది. అయితే హిస్టరీ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాంతం క్రీస్తు శకం 1978 1153 వరకు కళ్యాణి చాళుక్యులు పాలించారండి. దాని తర్వాత 1155 నుంచి 1323 వరకు కాకతీయులు, 1580 నుంచి 1687 వరకు కుతుబ్ షాహీలు, 1687 నుంచి 1724 వరకు ఢిల్లీ మొఘలాయిలు, ఆ తర్వాత 1724 నుంచి 1948 వరకు ఆసఫ్ జాహీలు పాలన ఉండేదండి. ఆ తర్వాత 1948 సెప్టెంబర్లో పోలీస్ చర్య అనంతరం తెలంగాణ ఇండియాలో విలీనమైందండి. 1952లో కరీంనగర్ పట్టణం 3rd గ్రేడ్ పురపాలికగా పురుడు పోసుకుందండి. ఆ తర్వాత 2005లో నగరపాలిక హోదా సాధించుకొని నేడు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్థాయికి చేరుకుందండి. సో కరీంనగర్ అని పేరు ఎలా వచ్చిందని చెప్పేసి 2 వాదనలు ఉన్నాయండి. ఈ నగరానికి సయ్యద్ కరీముద్దీన్ పేరు పెట్టారని, అతన్ని స్థాపకులుగా భావిస్తారని చెప్పేసి ఒక వాదన ఉందండి. ఆ తర్వాత ఈ పూర్వం ఈ ప్రాంతాన్ని సబ్బినాడ్ అనే పేరు ఉందని చెప్పేసి అదొక వాదన ఉందండి. కరీంనగర్ శ్రీశైలంలో దొరికిన కాకతీయ రాజుల ప్రోల ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంతం యొక్క ఘనమైన చరిత్రకు నిదర్శనాలండి ఇది. అయితే మరొక వాదన వచ్చేసి కరీ అనగా ఏనుగు. ఇది ఏనుగులు తిరిగే నగరం కావున ఈ నగరానికి కరీనగరం అని పేరు వచ్చిందని అదొక వాదన ఉందండి. తర్వాత కాలక్రమేణంగా కరీంనగర్ అని చెప్పేసి పిలుస్తున్నారండి. ఈ ప్రాంతంలో ఏదైనా ప్రాచీన దేవాలయం ఉందంటే అది పాత బజార్లో కాకతీయుల కాలంలో నిర్మించిన గౌర శంకరాలయం అని ఒక టెంపుల్ ఉందండి, ఫేమస్ టెంపుల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియా గేట్ అండి. ఇండియా గేట్ గురించి ఇటీవల ఇండియా గేటును అందమైన విజయోత్సవ తోరణంగా ట్రంప్ అభివర్ణించారండి. అమెరికాలోనూ అలాంటి గొప్ప నిర్మాణం చేపడతామని ఆయన తన సోషల్ మీడియా అయిన ట్రూత్ యాప్ ద్వారా తెలియజేశారండి. సో మన ఇండియా గేట్ గురించి చూసినట్టయితే యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రాజధాని నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాల్లో ఒకటైన ఇండియా గేటు 9 శతాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో ఆఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90,000 యుద్ధ జవానుల స్మృత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం అండి ఇది. సో ఈ కట్టడం అనేది 42 మీటర్ల ఎత్తు ఉన్న ఈ కట్టడము భరత్పూర్ ఎర్రరాయితో నిర్మించబడిందండి. 1971 నుంచి ఇక్కడ అమర్ జవాస్ జ్యోతి కూడా వెలుగుతుందండి. అయితే ఇక్కడ ఒక కొంచెం విశిష్టత ఉందండి. ఆ విశిష్టత ఏందో చూద్దాము. ఇండియా గేట్ పరిసరాల్లో చూడముచ్చటగా ఉన్న పచ్చిక బయాళ్ళు, చిన్నారులు ఆడుకోవడానికి సుందరమైన పార్కు, బోట్ క్లబ్ ఉండటమే కాకుండా ఇక్కడ నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ చూడడం మరుపురాని అనుమతినిస్తుందండి. చరిత్రపరంగా చూసుకున్నట్టయితే 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 80,000 భారత బ్రిటిష్ జవానులు అమరులైనారండి. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా 10,000 వరకు జవానులు ప్రాణాలర్పించారండి. వారి స్మృత్యర్థం ఒక అపురూప కట్టడం ఉండాలని ఆలోచనతో ఈ కట్టడానికి ప్రాణం పోశారండి. వాటిపై యుద్ధంలో మరణించిన అమర జవానుల పేర్లు కూడా లిఖించబడ్డాయండి. అయితే మన క్వశ్చన్ ఏమడుగుతారంటే ఈ కట్టడాన్ని ఎవరు కట్టారని చెప్పేసి, ఎవరున్నప్పుడు కట్టారని చెప్పేసి అడుగుతారండి. ఢిల్లీలో అనేక కట్టడాలకు రూపకల్పన చేసిన ఎడ్విస్ ల్యూటెస్ ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశారండి. 1921 ఫిబ్రవరి 10న డ్యూక్ ఆఫ్ కంటెచ్చే పునాది రాయి
వేయబడి దాదాపు 10 సంవత్సరాల నిర్మాణం సమయం తర్వాత 1931లో ఇది పూర్తయిందండి. అయితే దీని ప్రారంభ నామం వచ్చేసి ఆల్ ఇండియా మెమోరియల్ వార్. అయితే ఇరువైపులా పైభాగంలో ఈ గేటు ఇరువైపుల పైభాగంలో ఇండియా గేట్ అనే పదాలు స్పష్టంగా కనిపించేటట్లు చెక్కబడిందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే నదీ ప్రవాహపు లెక్క. ఇక్కడ కనిపిస్తున్న టవర్ వచ్చేసి నిర్మల్ జిల్లా సోనువర్ధ గోదావరి నదిపై 1932లో నిర్మించిన వంతెనకు అనుబంధంగా ఏర్పాటు చేసిందండి. ఇది ఒక నీటి ప్రవాహాన్ని కొలిచే గెజ్ స్టేషన్ అండి. అయితే శ్రీరామ్ సాగర్ జలాశయం నిర్మించక ముందు నదీ ప్రవాహ లెక్కలను ఇక్కడే నమోదు చేసేవారండి. నీటి ప్రవాహాన్ని నిరంతరం పరిశీలిస్తూ వరదలపై అంచనాలు, పర్యవేక్షణ, హెచ్చరికలు జారీకి ఇది కీలకంగా పనిచేస్తుందండి. దీనికి ఉన్న రంధ్రాల ద్వారా నది నీరు లోపలికి ప్రవేశిస్తుందండి. ఇక్కడ నీటి మట్టాన్ని నమోదు చేసేవారు. ఒక గొప్ప అంశం చూసుకున్నట్టయితే ఇందులో వంతెనపై నుంచి ఈ టవర్ లోపలికి వెళ్లేందుకు అప్పట్లో పెట్టిన నిచ్చెన పైన వేసిన రేకుల కప్పు ఇప్పటికీ చెక్కు చెదరలేదండి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 94 ఏళ్ళదండి. 94 ఇయర్స్ క్రితం నాటిదండి ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అప్పట్లో ఖర్చు వచ్చేసి 9.50 lakhs crores అండి. 9.50 lakhs అండి. అయితే ఇక్కడ గోదావరి నది వచ్చిందని చెప్పేసి మనకు జాగ్రఫీ పరంగా చాలా క్వశ్చన్స్ వస్తాయండి. అలాంటి క్వశ్చన్స్కి ఒక మంచి ఎగ్జాంపుల్స్ చూసుకుందామండి ఒకసారి. ఈ నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్స్ అండి. ఈ నది ఒడ్డున కొన్ని ఇంపార్టెంట్ పట్టణాలు ఉన్నాయి, టెంపుల్ కూడా ఉంది. ఒకటి భద్రాచలము, రాజమహేంద్రవరం అని చెప్పేసి ఒక పట్టణం కూడా ఉందండి. అయితే ఈ నది ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి, దీన్నే గౌతమ్ నది అని కూడా అంటారు. ఇక్కడ 7 పాయలుగా చీల్చబడుతుందండి. అవి వచ్చేసి గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అండి. అయితే గోదావరి నదిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారండి. అయితే ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏదైనా ఉందంటే గోదావరి నదికి అది ప్రాణహిత అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్. రాష్ట్రానికి 5454 కోట్ల కేటాయింపులతో హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు తెలంగాణకు కేటాయిస్తున్నామని చెప్పేసి మన రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ తెలిపారండి. అయితే తెలంగాణకు 3 కొత్త బుల్లెట్ రైళ్లు మంజూరయ్యాయని చెప్పేసి అన్నారండి. అవి వచ్చేసి HYD టు చెన్నై, హైదరాబాద్ టు చెన్నై అండి, హైదరాబాద్ టు బెంగళూరు, మరొకటి థర్డ్ వచ్చేసి హైదరాబాద్ టు పూణే అండి. అయితే ఈ ప్రాజెక్టులతో దేశంలో ప్రధాన బుల్లెట్ రైళ్లకు మేజర్ హబ్గా HYD మారనుంది, మన హైదరాబాద్ మారనుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అనుహత్కు టైటిల్. అనుహత్ సింగ్ వాషింగ్టన్ ఫైర్ ఓపెన్ స్క్వాష్ ఈవెంట్లో విజేతగా నిలిచిందండి ఈమె. అయితే ఈమె ఫైనల్లో అనుహత్ సింగ్ అనేట ఆమె ప్రపంచ 10వ ర్యాంకు అయిన క్రీడాకారిణి అయిన జార్జినా కెనడా, ఈమె ఇంగ్లాండ్కు చెందిందండి. ఈమెను ఓడించడం చాలా విశేషం అండి. ఇంతకుముందుకు జార్జినా కెనడా చేతిలో ఓడిన ఆమె మళ్ళీ ఇప్పుడు గెలవడం గొప్ప విశేషం అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో కరెంట్ అఫైర్ వచ్చేసి కంగారు పచ్చబొట్టు. కార్లోస్ ఆల్కరాజ్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి కెరీర్ స్లామ్ సాధించిన స్పెయిన్ స్టార్ కార్లోస్ ఆల్కరాజ్ అండి. ఈ విజయానికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తన శరీరంపై కంగారు పచ్చబొట్టు వేయించుకోబోతున్నాడని చెప్పేసి ఆయన ఒక వ్యాఖ్య చేశాడండి. అయితే ఇతను సెర్బియా దిగ్గజ ఆటగాడైన నోవోక్ జకోవిచ్ ఓడించి 22 ఏళ్ల ఆల్కరాజ్ కెరీర్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను గెలిచాడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భారత్లో మళ్ళీ ఫార్ములా 1. 2011లో గ్రేటర్ నోయిడాలోని బుద్ధ సర్క్యూట్లో తొలిసారి F1 రేస్ జరిగిందండి. ఇది చివరగా 2013లో రేస్ నిర్వహించారు. అయితే పనుల విషయంలో వివాదం, ఇతర సమస్యలతో భారత్కు ఫార్ములా 1 దూరమైందండి. అయితే మళ్ళీ ఫార్ములా 1 పునరుద్ధరణ కోసం క్రీడాకారి మంత్రి అయిన మన మన్సుఖ్ మాండవ్య చెప్పేసి దీని గురించి కొంచెం న్యూస్లో చెప్పడం జరిగిందండి. అయితే ఫార్ములా 1 పునరుద్ధరణ కోసం మన్సుఖ్ మాండవ్య ఇప్పటికే బుద్ధ సర్క్యూట్ను పరిశీలించారండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడగచ్చంటే స్పోర్ట్స్ మినిస్టర్ పేరెంట్ అని చెప్పేసి అడగచ్చండి మనకు జీకే పరంగా, మన్సుఖ్ మాండవ్య అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము.
కేరళ అండి. రోజు రోజు కేరళ ఏదో ఒక న్యూస్‌తోని మనకు కరెంట్ అఫైర్‌లో ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ కేరళ గురించయితే. అయితే కేరళ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర సూక్ష్మజీవిగా గుర్తించిందండి. అయితే రాష్ట్ర సూక్ష్మజీవిగా గుర్తించింది కదా! పేరేందని చెప్పేసి మనకు ఎగ్జామ్స్‌లో అడగొచ్చండి. బాసిల్లస్ సబ్టిలస్ అండి. సో, దాన్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారనుకుంటే చూసినట్టయితే వ్యవసాయం మరియు నేల ఆరోగ్యం బయో ఫెర్టిలైజర్‌గా పనిచేస్తూ నేల సారాన్ని పెంచుతుంది. పంటలను హానికరమైన వ్యాధుల నుండి కాపాడి దిగుబడిని పెంచుతుంది. ఇలా ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకని చెప్పేసి వాళ్ళు బాసిల్లస్‌ను వాళ్ళ సూక్ష్మజీవిగా రాష్ట్ర సూక్ష్మజీవిగా గుర్తించారండి కేరళ ప్రభుత్వం. కేరళ సీఎం వచ్చేసి పినరయి విజయన్ అండి. గవర్నర్ వచ్చేసి రాజేంద్ర ఆర్లేకర్. ఇంపార్టెంట్ నృత్యం అండి. చాలా సార్లు నృత్యం అడిగానండి. అదేంటంటే కథక్కలి అండి. కథక్ వచ్చేసి యూపీ, ఉత్తరప్రదేశ్. కథక్కలి వచ్చి కేరళ అండి. 2 దగ్గర మీకు కన్‌ఫ్యూజ్ అవుతారండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కథక్కలి అంటే కేరళ, కథక్ అంటే ఉత్తరప్రదేశ్ అండి. ఫేమస్ ఫెస్టివల్ వచ్చేసి ఓణం అండి. ఓణం ఫెస్టివల్. ఈ ఓణం ఫెస్టివల్ దాదాపు 10 రోజుల పాటు జరుపుకుంటారండి. ఇవి మన కేరళ ప్రభుత్వానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. దలైలామాకు గ్రామీ అవార్డ్ అండి. ప్రముఖ బౌద్ధ గురువు అయిన దలైలామాకు గ్రామీ అవార్డు దక్కిందండి. మెడిటేషన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ పీస్ హోలీనెస్ ద దలైలామా అనే పేరుతో చేసిన ప్రసంగ ఆల్బంకు ఈ గౌరవం దక్కిందండి. 90 ఏళ్ల టిబెట్ అత్యాధునిక గురువు అయిన దలైలామాకు గోల్డెన్ గ్రోమోఫోన్ దక్కడం ఇదే తొలిసారి అండి. అయితే ఈ అవార్డు వచ్చేసి ఆదివారం రాత్రి నిర్వహించిన లాస్ ఏంజల్స్లో క్రిస్టో.com ఎరినో కార్యక్రమంలో దలైలామా తరపున గాయకుడైన రఫూస్ వైనరైట్ కు అందజేశారండి. అయితే ఇతనికి గ్రామీ అవార్డు ఏ కేటగిరీలో ఇచ్చారని చెప్పేసి అడుగుతారండి. ఆడియో బుక్స్ నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో ఈ అవార్డు దక్కిందండి. ఇతని అసలు పేరు వచ్చేసి టెన్జిన్ గయోడ్స్ అండి. ఇతనికి 1989లో కూడా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న కరెంట్ అఫైర్స్ షేక్ హసీనా అండి. ఈమె బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అండి. ఇటీవల ఢాకాకు చెందిన ఢాకా స్పెషల్ జడ్జెస్ కోర్ట్ వచ్చేసి ఈమెకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారండి. మనం ప్రీవియస్ ఇయర్ చూసినట్టయితే బంగ్లాదేశ్లో కొన్ని అల్లర్లు జరిగినాయి కదండి. అందుకని చెప్పేసి దీనికి కారణం షేక్ హసీనా అని చెప్పేసి ఈమెపై 10 ఏళ్ల జైలు శిక్ష విధించారండి. మనం కరెంట్ అఫైర్గా చూసుకున్నట్టయితే షేక్ హసీనా ఇటీవల న్యూస్లో ఉంది కదా, ఏ దేశానికి చెందిందని చెప్పేసి ఏ దేశ మాజీ ప్రధాని అని చెప్పేసి అడుగుతుండొచ్చండి. బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఢాకా అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. శేఖర్ ధవన్ అండి. శేఖర్ ధవన్ భారత ఆటోబయోగ్రఫీ. భారత మాజీ ఓపెనర్ శేఖర్ ధవన్ తన ఆత్మకథ ది వన్ను ప్రకటించాడు. ఈ పుస్తకం తన క్రికెట్ కెరీర్లోని విజయాలు మైలురాళ్లతో పాటు వ్యక్తిగత పోరాటాలు, గాయాలు, మానసిక సవాళ్ల గురించి ఉంటుందని చెప్పి ఆయన చెప్పాడండి. అయితే రిటైర్మెంట్ తర్వాత వస్తున్న ఈ పుస్తకం తన జీవితంలోని తెర వెనుక కథలను వెల్లడిస్తూ పాఠకులకు స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశిస్తున్నాడండి. అయితే మనకు స్టార్టింగ్ వచ్చేసి ది వన్, ఇటీవల రిలీజ్ అయిన ది వన్ అని చెప్పేసి పుస్తకం ఎవరిదని చెప్పేసి అడుగుతుండొచ్చండి. శేఖర్ ధవన్ అండి, మాజీ ఓపెనర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో తాజా హిమపాతం అనంతరం మంచుతో నిండిపోయిన కేదార్నాథ్ ఆలయం పరిసరాలు. సో ఉత్తరాఖండ్ న్యూస్లో ఉందండి. అయితే ఇటీవల 13 ఏళ్ల క్రితం సంభవించిన వరదల ధ్వంసమైన రాంబారం, గరుడ చెట్టి, పాత కాలిబాటలు పునర్నిర్మాణం జరిగాయని చెప్పేసి న్యూస్లో వచ్చిందంటే. అయితే ఉత్తరాఖండ్ గురించి కొన్ని న్యూస్ చూద్దామండి. న్యూస్ టాపిక్స్ మనం జీకే పాయింట్ ఆఫ్ లో కొన్ని క్వశ్చన్ చూద్దాము. 1973లో చేపట్టిన టైగర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ టైగర్ ప్రాజెక్ట్ వచ్చేసి జిమ్ కార్బెట్ టైగర్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్లోనే ఉందండి. ఇది కూడా మనకు ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి అండి. గవర్నర్ వచ్చేసి గుర్మిత్ సింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో ఇటీవల జరిగిన భారత గణతంత్ర వేడుకలను పునరుద్ధరించుకొని
అమెరికాలోని న్యూయార్క్లో భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన విందులో ఆకట్టుకున్న మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులండి. ఇటీవల జరిగిన భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని అమెరికాలోని న్యూయార్క్లో భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన విందులో ఆకట్టుకున్న మన మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులండి ఇవే అండి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 3, 2026 సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.